హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మెరిట్ ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు, అలాగే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 2024 జూన్ 17న అంటే సరిగ్గా ఈ వీడియో అప్లోడ్ చేసిన 2 రోజుల ముందు నాటికి పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని రంగపాని స్టేషన్ సమీపంలో కాంచనగంగా ఎక్స్ప్రెస్ మరియు ఒక గూడ్స్ రైలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 60 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే అధికారులు మరియు సహాయ బృందాలు ప్రమాదం జరిగిన స్థలానికి 2 నుండి 3 గంటలు ఆలస్యంగా చేరుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదం రాత్రి 10:30 జరిగింది. అతివేగంగా వస్తున్న గూడ్స్ రైలు సిగ్నల్ ని పట్టించుకోకుండా ముందర వెళ్తున్న కాంచనగంగా ఎక్స్ప్రెస్ ని ఢీకొంది. ప్రయాణికులు రాత్రి భయంతో గందరగోళంలో పడిపోయారు. కొందరు రైలు నుండి బయటపడేందుకు ప్రయత్నించగా మరికొందరు కిటికీల నుండి కేకలు వేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగింది రాత్రి 10:30 కానీ సహాయ బృందాలు, రైల్వే సిబ్బంది ఈ ప్రదేశానికి రాత్రి 12 గంటల తర్వాత వచ్చారని చుట్టుపక్కల గ్రామస్తులు చెప్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ ప్రమాదం మానవ తప్పిదం కారణంగానే జరిగిందని భావిస్తున్నారు. గూడ్స్ రైలు సిగ్నల్ ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు మనందరికీ అర్థమవుతుంది. రైల్వే సిబ్బందికి సిగ్నల్ సిస్టమ్ పైన సరైన అవగాహన లేకపోవడం ఈ ప్రమాదానికి ఒక మెయిన్ రీజన్. కొన్ని సందర్భాల్లో ట్రాక్స్ నిర్వహణలో లోపాలు కూడా ప్రమాదానికి దారితీస్తాయి. ప్రమాదం తర్వాత వెంటనే గ్రామస్తులు సహాయం కోసం తరలివచ్చారు. కొందరు గాయపడిన ప్రయాణికులను బయటకు తీసి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. రైల్వే అధికారులు మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆలస్యం చేయడంతో సహాయ చర్యలు మరింత ఆలస్యమయ్యాయి. చుట్టుపక్కల గ్రామస్తులు, స్థానిక ప్రజలు రాత్రంతా సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన స్థలంలో గ్రామస్తుల సహాయం వలన చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. గతంలో ఇలాంటి ఘటనలు కూడా చాలా జరిగాయి. 2021లో ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం, 2016లో ఉత్తరప్రదేశ్ కాన్పూర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం. ఈ ప్రమాదాల కారణాలు కూడా మానవ తప్పిదం, సాంకేతిక లోపాలు మరియు నిర్వహణ లోపాలే. రైల్వే శాఖ తరచుగా ఇలాంటి సంఘటనల తర్వాత మార్పులు చేపడుతుంది, కానీ ఇంకా సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదాల తర్వాత రైల్వే భద్రతలో ఇంకా ఎన్నో మార్పులు అవసరమని మనందరికీ అర్థమవుతుంది. కవచ్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను తగ్గించవచ్చు. ఈ వ్యవస్థ ట్రైన్స్ గుద్దుకోకుండా అత్యవసర బ్రేకింగ్ సిస్టమ్ ను ఉపయోగించి ట్రైన్స్ ని ఆపేస్తాయి. రియల్ టైం మానిటరింగ్ మరియు ఆటోమేటిక్ సిగ్నల్ కంట్రోల్ వంటివి సాంకేతిక పరిష్కారాలను అనుసరించాలి. రైల్వే సిబ్బందికి సిగ్నలింగ్, ట్రాక్ నిర్వహణ సాంకేతిక శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు. ఇలాంటి సాంకేతిక వ్యవస్థ అత్యధిక జనాభా కలిగిన మన భారతదేశంలో చాలా అవసరం. ఇవి మన రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా చేస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ మరియు రైల్వే మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ ఈ ఘటనపై స్పందించారు. చనిపోయిన వారి కుటుంబానికి 2 లక్షలు, ఇంకా గాయపడిన వారి కుటుంబాలకి 50,000 ఎస్కరేషియా ప్రకటించారు. డబ్బులు ఇస్తేనే పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రైల్వే సిబ్బందికి మరింత శిక్షణ అవసరం. స్టాటిస్టిక్స్ ప్రకారం 2019 నుండి ఇప్పటి వరకు భారతదేశంలో జరిగిన రైలు ప్రమాదాల సంఖ్య 40 ప్రధాన రైలు ప్రమాదాలు, 2020లో 35 ప్రధాన రైలు ప్రమాదాలు, 2021లో 20 ప్రధాన రైలు ప్రమాదాలు. ఈ సంఖ్య తగ్గుతూనే ఉన్నప్పటికీ మరింత భద్రతా చర్యలు తీసుకోవడం అవసరం. ఈ సంఘటన మనకు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తుంది. వీడియోని ఇంతవరకు చూశారు అంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి మరింత అవగాహన కలిగించే విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రమాదం గురించి అందరికీ తెలిసి అవగాహన కలిగేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నేను మీ మెరిట్ ఇండియా తెలుగు. జై హింద్, జై తెలుగు.